మన శ్వాసను ఎంతసేపు ఆపుకోగలమన్న ప్రయోగం మనం ఎప్పుడైనా చేశామా? కొన్ని క్షణాలు శ్వాస ఆగితేనే శరీరం ఎలా స్పందిస్తుందో మనకు తెలుస్తుంది. ఒకసారి మన శరీరంలోని ఇంద్రియాలన్నీ మాలో ఎవరు అత్యుత్తమమైనవారు అని వాదించుకోవడం ప్రారంభించాయి. నేనే అత్యుత్తమం అని కళ్ళు చెప్పాయి. నేను లేకుండా మీరు ఈ ప్రపంచాన్ని చూడలేరు. దానికి చెవులు స్పందించాయి. వినడం లేకుండా మీరు ఏ విషయానికి స్పందించలేరు. ఇలా వాదనలు పెరిగిపోవడంతో చివరకు అన్నీ కలిసి సృష్టికర్త వద్దకు వెళ్ళి అడిగాయి, మాలో ఎవరు నిజంగా ముఖ్యమైనవారు? సృష్టికర్త చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఏ ఇంద్రియం శరీరాన్ని విడిచిపోయినా శరీరం ఇంకా పనిచేస్తే అది అంత ముఖ్యమైనది కాదు. కానీ ఏది విడిచిపోయిన వెంటనే శరీరం కుప్పకూలిపోతుందో అదే నిజంగా ముఖ్యమైనది. దీంతో ఒక్కొక్కటిగా ఇంద్రియాలు శరీరాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నాయి. మొదట నాలుక వెళ్ళిపోయింది. మాటల్లేకుండా జీవితం కొనసాగింది. మూగవాళ్లలా బ్రతికారు. అసౌకర్యంగా ఉన్న శ్వాస ఉంది, జీవితం ఉంది. తర్వాత కళ్ళు వెళ్ళిపోయాయి. ఏమీ చూడలేకపోయారు. గుడ్డివారిలా బ్రతికారు. కాని శ్వాస తీసుకుంటూనే ఉన్నారు. జీవించగలిగారు. ఆ తర్వాత చెవులు వెళ్ళాయి. ఏమీ వినిపించలేదు. కాని శ్వాస ఉంది, ప్రాణముంది. తర్వాత మనసు కూడా వెళ్ళిపోయింది. ఆలోచన లేవు. ప్రపంచం మమ్మల్ని మూర్ఖులని అనుకుంది. అయినా శ్వాస మాత్రం ఉంది. జీవితం కొనసాగింది. చివరకు ప్రాణం వెళ్ళబోతుండగా శరీరం మొత్తం వణికిపోయింది. కుప్పకూలిపెళ్ళిపోయే స్థితికి చేరింది. అన్నీ కలిసి అరిచాయి, ఆగు! నువ్వు లేకున్నా మేం జీవించలేం. నీవే జీవం, నీవే శక్తి. మేమంతా నీ వ్యక్తీకరణలమే. అప్పుడే అన్నీ గ్రహించాయి. శ్వాసే ప్రాణం, ప్రాణమే జీవితం. అందుకే ప్రాణాయామానికి అంత ప్రాముఖ్యత. లోతైన మంచి శ్వాస మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడుకు ఆక్సిజన్ అందిస్తుంది. మనసుకు శాంతినిస్తుంది. మీరు కోపంగా లేదా ఒత్తిడిగా ఉన్నప్పుడు కుడి నాసికారంధ్రాన్ని మూసి ఎడమ నాసికారంధ్రం ద్వారా నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి. 8 నుండి 10 సార్లు ఇలా చేయండి. మనము పీల్చేది కేవలం గాలి కాదు, అది ప్రాణం, అది శక్తి, అది జీవితం. శ్వాసను గమనించండి. శ్వాసను గౌరవించండి. శ్వాసే జీవం.